హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ సినిమాకి అయితే రోజు రోజుకి హైప్ అయితే పెరుగుతూ వస్తుందన్నమాట. అంటే తెలుగు రాష్ట్రాల్లో పెరగడం అనేది మనకందరికీ తెలిసిందే. బట్ ఈ హైప్ అనేది నార్త్లో కొంచెం రోజు రోజుకి పెరుగుతుందన్నమాట. అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు త్రిబుల్ రిలీజ్ అయిన తర్వాత ఆయన యాక్టింగ్ కానీ ఆయన క్యారెక్టరైజేషన్ కానీ అదంతా కూడా నార్త్ వాళ్ళు కొంచెం మెచ్చుకున్నారనమాట. సో అలాగే రంగస్థలం అనేది హిందీలో డబ్ అయింది, అంటే యూట్యూబ్లో ఉంటుంది అనమాట. సో ఆ సినిమాకి కూడా చూసి కొంతమంది ఇంప్రెస్ అయ్యారనమాట. సో ఇలాగా ఆయనకి హిందీ డబ్బింగ్ మూవీస్ అన్నీ కూడా యూట్యూబ్లో చూసి హిందీలో ఆయన పేరైతే కొంచెం పాపులర్ అవుతుందన్నమాట ఈ మధ్యన. అయితే ఈ ఇంపాక్ట్ అనేది, ఈ హైప్ అనేది గేమ్ చేంజర్కి చాలా పెద్ద అడ్వాంటేజ్ అయితే అవుతుంది గైస్. ఎందుకంటే మీరు రామచమ్మచ్చ సాంగ్ చూసుకున్నా, అలాగే టీజర్ చూసుకున్నా, తెలుగులో వచ్చిన వ్యూస్ దానికి ఈక్వల్గానే హిందీలో కూడా వచ్చాయి అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేసిన తర్వాత తెలుగులో మంచిగా ఆడుతుంది, బట్ అదర్ స్టేట్స్లో మాత్రం దాని హైప్, దాని కలెక్షన్స్ అంతా కూడా తగ్గిపోతుంటాయి అనమాట. బట్ ఈ గేమ్ చేంజర్ సినిమాకి వచ్చేటప్పటికి హైప్ పరంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే రేంజ్లో ఉందన్నమాట. అంటే నిన్నటి వరకు హిందీ, తమిళ్, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్ అనుకున్నారు. బట్ కర్ణాటకలో కూడా రిలీజ్ చేయడానికి ఒక డిస్ట్రిబ్యూటర్స్ అనమాట, వాళ్ళ కమిటీ అంతా కూడా ముందుకు వచ్చిందనమాట. ఆల్మోస్ట్ 13 కోట్లకి ఈ సినిమాని రైట్స్ కొనుక్కొని రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. సో దిల్ రాజు గారు ఇంకా అది కన్ఫర్మ్ చేయలేదు. వన్స్ కన్ఫర్మ్ అయిపోయినాక మనకి రీసెంట్గా ఒక న్యూస్ కూడా వచ్చింది, వాళ్ళే పోస్ట్ చేశారు. ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా, లేకపోతే ఆ థియేటర్స్ కౌంట్ అనేది పెరుగుతుందా పెరగదా అనేది మనం కొన్ని రోజులైతే ఆగి చూడాల్సిందే. బట్ యాజ్ ఆఫ్ నౌ హిందీలో అయితే తెలుగులో ఎంత హైప్ అయితే ఉందో హిందీలో కూడా దానికి ఈక్వల్గానే హైప్ అయితే క్రియేట్ అవుతూ వస్తుందన్నమాట. ఇదే ఒక మంచి సైన్ అనమాట. ఎందుకంటే కరెక్ట్గా January 10 అంటే చాలామందికి హాలిడేస్ ఉంటాయి, అలాగే ఆఫీసులు, స్కూల్స్ అన్నీ కూడా సెలవు ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరూ కొంచెం ఫ్రీగా ఉంటారు. సో వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఉండేది ఆ January 10 నుంచి కూడా 18వ తేదీ వరకు చాలా ఫ్రీగా ఉంటారు. సో మ్యాక్సిమం ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా చూడడానికి ఇష్టపడతారు అనమాట. సో పండగకు వస్తున్న మిగతా 2 సినిమాలు వెంకటేష్ గారిది, బాలకృష్ణ గారిది కూడా ఇలానే మంచిగా హైప్ తెచ్చుకొని అవి కూడా హిట్ అయితే సో అన్నిటికీ ఈక్వల్గానే ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో పాన్ ఇండియా సినిమా కాబట్టి దీనికి కొంచెం ఒక మెట్టు హైప్ ఎక్కువగానే ఉంటుందని నేనైతే చెప్పగలను. కొంతమంది పుష్ప 2తో కంపేర్ చేస్తున్నారు, ఎందుకంటే పుష్ప 2 వచ్చేటప్పటికి దానికి సీక్వెల్ హైప్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు KGF కానీ ఇంకా అదర్ సినిమాలు చూసుకుంటే పార్ట్ 1 అనేది నార్మల్గానే ఉంటుంది. ఎందుకంటే ఒక స్టోరీని వాళ్ళు ఫినిష్ చేయకుండా వదిలేస్తే ఆ క్లైమాక్స్ ఏం జరుగుంటుంది, ఆ స్టోరీ ఎలా ముగించి ఉంటారు అని చెప్పి దాని హైప్ అయితే బిల్డ్ అవుతుంది. సో సీక్వెల్ హైప్ అనేది వేరు, స్టాండ్ అలోన్ ఫిలిం దాని తాలూకు హైప్ అనేది వేరు అనమాట. సో గేమ్ చేంజర్ని పుష్పని కంపేర్ చేయకూడదు మనం, ఎందుకంటే దాని లెవెల్ వేరు. ఎందుకంటే అదంతా కూడా రీల్స్లో హిట్ అయ్యి, సాంగ్స్ హిట్ అయ్యి అదంతా ఒక స్టెప్ ఎక్కి వెళ్ళిన సినిమా పుష్ప. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇదంతా ఫ్రెష్ కంటెంట్, దానికి తోడు శంకర్ గారు కూడా ఒక డిజాస్టర్ డైరెక్టర్ కాబట్టి సో ఇదంతా నడిపించాలంటే ఒక్క రామ్ చరణ్ గారు మాత్రమే నిలబడాలి. సో ఆయన ఒక్కరి మీదే ఇదంతా భారం పడుతుంది కాబట్టి ఇంకొన్ని రోజులైతే పడుతుంది, అట్లా లేదన్నా. బట్ ఏ సినిమాకైనా కంటెంటే ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా ఈ రోజున చాలా పెద్ద హిట్లు అవుతున్నాయి. కాంతారా చూసుకోవచ్చు, హనుమాన్ చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కంటెంట్ బాగుంటే అట్లా లేదన్నా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి లాంగ్వేజ్లో కూడా ఆడుతుంది అనమాట. సో అలానే గేమ్ చేంజర్ కూడా జరుగుతుందని చాలామంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. ప్రజెంట్ అయితే ఉన్న అప్డేట్ అయితే గైస్, మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.